ఆశా కార్మికుల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి చేయాలి కనీస వేతనం అమలు అయ్యేంత వరకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి ఇవ్వాలి ఆశాలతో ఆన్లైన్ వర్క్ చేయించకూడదు చేయించకూడదు ఆశాలతో ఆన్లైన్ వర్క్ చేయించకూడదు చేయించకూడదు టార్గెట్ పేరుతో ఆశాలపై అధికారులు వేధింపులు ఆపాలి ఆపాలి టార్గెట్ పేరుతో ఆశాలపై అధికారులు వేధింపులు ఆపాలి ఆపాలి ఆశాలతో ఆన్లైన్ వర్క్ చేయించకూడదు చేయించకూడదు ఉన్న బిల్లులు ఇచ్చేంత వరకు కొత్త సర్వేలు చేయించకూడదు చేయించకూడదు సర్వేలకు అవసరమైన పరికరాలన్నీ గవర్నమెంటే సప్లై చేయాలి చేయాలి సర్వేకి అవసరమైన వస్తువులన్నీ గవర్నమెంటే సప్లై చేయాలి చేయాలి. నా పేరు ఎం రేవతి కళ్యాణి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆశా యూనియన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న లెప్రసీ బిల్లుల కోసం కలెక్టర్ ఆఫీసుల ముందు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా LCDC సర్వేకి సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించాలని, అంతేకాకుండా కొత్తగా కొన్ని సర్వేలు చేసేవి కూడా పెండింగ్లో ఉన్నాయి. లాస్ట్కి నేషనల్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని చెప్తున్న వాటికి కూడా బిల్లులు రాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి అట్లా ఉంటే, ఈ జిల్లాలో అయితే రాష్ట్రంలో 1 సంవత్సరం పెండింగ్ ఉంటే ఈ జిల్లాలో 7 సంవత్సరాల నుంచి పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయి. ఏమైందని అడిగితే మాకు బడ్జెట్ లేదు అని అధికారులు చెప్తున్నారు. ఎన్నోసార్లు ఈ పెండింగ్ బిల్లుల మీద మేము అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సమస్యలు పరిష్కరిస్తామని, కమిషనరేట్ దాకా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ సమస్యలు, ఏ బిల్లులు ఇంతవరకు అయితే రాలేదు. రాకపోగా కొత్త సర్వేలు చేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామంటూ బెదిరించడం జరుగుతుంది అధికారులు. లేదా మేము సర్వే చేయకపోయినా కూడా వాళ్ళు రిపోర్టులు పంపించేసి సర్వే అయిపోయినట్టు చేసే పరిస్థితి ఉంది ఈరోజు జిల్లాలో. కాబట్టి ఈ జిల్లా అధికారులు కొంచెం దృష్టి పెట్టి పెండింగ్లో ఉన్న లెప్రసీ బిల్లులన్నీ వేయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్న స్థానిక సమస్యల మీద మొన్న 5 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. అట్లాగే బాలనగర్ PSCలో ధర్నా నిర్వహించడం జరిగింది. కొంతమంది అధికారులు ఆశాలని నోటికొచ్చినట్లల్లా బూతులు మాట్లాడుతూ తిట్టడం జరుగుతుంది. టార్గెట్ పేరుతో ANC టార్గెట్ అవ్వలేదన్న ఒకే ఒక కారణంతో మొత్తం జీతాలే జీరో వేయడం జరిగింది. అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉంది ఈ జిల్లాలో. స్థానిక సమస్యలు అయితే ఘోరమైన స్థితిలో ఉన్నాయి. 5 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు స్పందించి మా దగ్గరకు వచ్చి, ముఖ్యంగా మా అధికారైన DMNHO గారు కూడా ఇక్కడికి రాలేదు. మా సమస్యల మీద ఏం